హాయ్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ నందిని. మనకి డీసెట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది కదా 2026ది. దానికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంత టైం ఉంది, వెబ్ ఆప్షన్స్ ఎలా జరుగుతాయి, ఈ వీడియోలో చూద్దాం పదండి. డీసెట్లో 2026 కీ డేట్స్ ఏంటి అంటే 11/6/2026 ఆన్లైన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్. అంటే ఏంటి అంటే జూన్ 11th నుంచి మనకి హాల్ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఆన్లైన్లోకి వెళ్ళి మన హాల్ టికెట్ని మనం తెచ్చుకోవచ్చు. అలాగే డీసెట్ 2026 ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై 1st అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. అలాగే మనకి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కూడా 4/7/2026 చాలా తక్కువ టైంలోనే మనకి రిజల్ట్ అనేది కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాగే ర్యాంక్ కూడా 4/7/2026ని మనకి విడుదల చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసెట్ 2026 వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ. అంటే వెబ్ ఆప్షన్స్ కూడా మనకి వెంటనే చూడండి చకచక అయిపోతుంది తొందరగా. అభ్యర్థుల ద్వారా వెబ్ ఆధారిత ఎంపిక సమర్పణ. అంటే మన ద్వారా, అంటే ఎవరైతే డీసెట్ రాస్తున్నారో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారనమాట. వెబ్ ఆప్షన్స్కి మనకి 10/7/2026 నుండి 15/7/2026 వరకు, అంటే 5 days టైం ఉంటుందన్నమాట మనకి వెబ్ ఆప్షన్స్కి. దాన్ని బట్టి 16/7/2026 మనకి వెబ్ ఎంపికల ఆధారంగా సీట్ల కేటాయింపు అనేది చేస్తారనమాట. 5 days టైం తర్వాత 16th మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు. అలాగే అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఎవరికైతే సీట్ వస్తుంది కదా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు అడ్మిషన్ లెటర్ జారీ అనేది వాళ్ళకి పంపిస్తారనమాట. దానికి ఎంత టైం ఉంటుందంటే 19/7/2026 నుండి 23/7/2026 వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్ లెటర్ జారీ చేయడానికి ఇంత టైం గ్యాప్ అనేది ఉందన్నమాట. తర్వాత మొదట రోజు బోధన, అంటే ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. 25/6/2000 అంటే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనం. ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అడ్మిషన్ సీటు వచ్చిన అభ్యర్థులందరూ ఎవరికైతే అడ్మిషన్ సీట్ వచ్చిందో తమకు కేటాయించిన సీటును నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 19 నుండి 23 వరకు నిర్ణీత తేదీలలో హాజరు కావాలి. లేకపోతే మీ సీటు రద్దవుతుంది. అర్థమవుతుంది కదా. మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో కంప్లీట్ చేయలేకపోతే కనుక మనకి ఏదైతే సీట్ ఉంది కదా ఆ సీట్ అనేది రద్దు అవుతుంది. ఐ మీన్ క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో అడ్మిషన్కి మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్